క్రీస్తునందు మిక్కిలిగా ప్రేమింపబడుతున్నటువంటి దైవ ప్రజలారా, ఈ క్రైస్తవ జీవితంలో సిలువ యాత్ర అనేటటువంటి అంశాలు ప్రతిదినము కూడా ఒక్కొక్క అంశం మీద ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. పాత నిబంధన, నూతన నిబంధన కలిపి ప్రార్థన చేసుకుందాం. తండ్రి అయినటువంటి దేవా, ఈ దినము, ఈ సమయాన్ని నిన్ను తలంచుకొని ప్రార్థన చేస్తూ ఉండగా, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్క గృహస్థ క్రైస్తవులను ఆశీర్వదించి వారికి ఉన్నటువంటి ఒంటరితనాన్ని తొలగించమని, వారి ఒంటరితనంలో నీవు ఓదార్పుగా, ధైర్యముగా ఉండమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభుని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ దైవ ప్రజలారా, ఈరోజు మనం ఒంటరితనం ఒక శిక్షణ తరగతి ఈ యొక్క అంశాన్ని ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. ప్రియ దైవ ప్రజలారా, మీకోసం నేను ఒక వాక్యాన్ని చదవాలనుకుంటూ ఉన్నాను. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం ఒకసారి. నీ ప్రజలలో స్వల్ప సంఖ్యకులను పెద్ద జాతి అగుదురు. ఊరు పేరి లేని వారు బలమైన జాతి అగుదురు. అనుకూలమైన సమయము రాగానే నేను ఈ కార్యమును శీఘ్రమే నెరవేర్చెదను. నేను ప్రభువుడను. నీ ప్రజలలో స్వల్ప సంఖ్యకులను పెద్ద జాతిగా చేస్తానంటున్నాడు. అంటే ఒంటరివాడు 1000 మంది అగుతారు. ఎన్నిక లేనటువంటి వాడు బలమైనటువంటి జనంగా తయారవుతూ ఉంటాడు. ఎప్పుడు గొప్ప బలాఢ్యునిగా చేస్తాడు మనిషిని అంటే, దేవుడు చెప్తూ ఉన్నాడు కదా వాక్యంలో, యెహోవానైన నేను చెప్తూ ఉన్నాను, అనుకూలమైనటువంటి సమయము రాగానే ఈ కార్యమును శీఘ్రమే నెరవేర్చుతాను అని చెప్తూ ఉన్నాడు. ఈ క్షణంలో నీవు ఒంటరిగా జీవిస్తూ ఉన్నావా? నీది ఎన్నికలేనటువంటి జీవితముగా ఉన్నదా? త్రోసిపుచ్చబడినటువంటి జీవితముగా ఉన్నదా? బలహీనమైనటువంటి వాడుగా నీ జీవితంలో ఉన్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నీ జీవితం చాలామందికి వర్తిస్తూ ఉంటుంది. ఈ రోజుల్లో మనం చూస్తే అనేకమైనటువంటి మానసికమైనటువంటి రుగ్మతలు, ఆందోళన, డిప్రెషన్, యాంగ్జైటీ, అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఒంటరితనం. శిష్యులు ఎప్పుడైతే ఆ సముద్రములో ప్రయాణం చేస్తూ ఉన్నారో, అలలు వచ్చినప్పుడు, సముద్రపు తుఫానుకు, అలలకు, పెనుగాలి వీచినప్పుడు వాళ్ళందరూ కూడా అర్థమైంది, చాలా భయంకరమైనటువంటి సమయంలో ఉన్నాం సముద్రంలో. దీని నుండి కాపాడగలిగినటువంటి వాడు ఎవడు అంటే రక్షకుడే, యేసయ్య. అందుకనే ప్రభు మమ్ములను రక్షించుము. ఎందుకు చెప్తూ ఉన్నాడు అంటే, యేసుక్రీస్తు, ఒకవైపు యేసుక్రీస్తు ఉన్నాడని తెలుసు శిష్యులకు, కానీ దీన్ని రక్షణ చేసేటటువంటి వాడు, రక్షించేటటువంటి వాడు ఎవరు అంటే యేసయ్య మాత్రమే. అది ఆ నమ్మకము అపోస్తులకు ఉంది. తర్వాత యేసుక్రీస్తు చెప్తూ ఉన్నాడు, ఎందుకు అధైర్యము మీకు, నేనున్నాను కదా. కానీ ఒక వ్యక్తి మనకు సహాయము చేయగలడు అనేటటువంటి నమ్మిక కలగటం గొప్ప విషయం. అదే శిష్యులు యేసుక్రీస్తును నమ్మి, నీవు మాత్రమే మమ్ములను రక్షించగలవు అనేటటువంటి విధంగా చక్కగా వారందరూ కూడా మరి యేసయ్యను నమ్ముకుని చక్కగా వాళ్ళందరూ దేవుని కోసం, ఆ దేవుని యొక్క కాపుదల కోసం ప్రార్థన చేశారు. అలాగే మన నిత్య జీవితంలో కూడా ఒంటరితనం. ఎక్కడ ఆలోచిస్తూ ఉన్నావు మీరు? ఎక్కడ తిరుగాడుచున్నావు నీవు?
దేవుడు నిన్ను చేయి పట్టి విడిచినాడని నీవు ఆలోచిస్తూ ఉన్నావా? దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదించటం లేదని ఆలోచిస్తూ ఉన్నావా? దేవుడు నీవు పొందుతున్నటువంటి కష్టాలకు సమాధానం ఇవ్వటం లేదని ఆలోచిస్తూ ఉన్నావా? ఈ ఆలోచనలన్నీ కూడా మనకు ఒంటరితనం, లేకపోతే ఈ ఒంటరితనాన్ని శాపంగా చూస్తూ ఉన్నావా నీ నిత్య జీవితంలో? దేవుడు ఆ సమీపంలో నీకు ఉన్నాడని గ్రహిస్తూ ఉన్నావా? శిష్యుల వలె నీవు కూడా సందేహిస్తూ ఉన్నావా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రతి ఒక్కరం కూడా. ఎందుకంటే ఒంటరితనం ఒక శిక్షణా తరగతి, నీకు నాకు కూడా, ప్రతి మనిషి జీవితంలో కూడా ఒక శిక్షణా తరగతి. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, ఈ అల్పసంఖ్యకుగా ఉన్నటువంటి వాటిని పెద్ద సంఖ్యగా చేస్తానంటున్నాడు. నీకు పేరు, ఒక జాతి విధానం లేనటువంటి నీకు గొప్ప మహా జనాంగంగా తయారు చేస్తానంటున్నాడు. ఎప్పుడు చేస్తున్నాడు అంటే అనుకూలమైనటువంటి సమయంలో నేను చేస్తా. యెషయా గ్రంథంలో 60వ అధ్యాయంలో మనం 22వ వచనాన్ని ప్రారంభించుకున్నాం. ఇప్పుడు ఈ ఒంటరితనాన్ని గురించి ఇంకా లోతుగా వెళ్ళటానికి మిమ్మల్ని అందరినీ కూడా మరి ఒకసారి మొదటి సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము మొదటి వచనాల్లో మనం చూస్తే, దావీదు గాతు నుండి పారిపోయి అదుల్లాము గుహ చేరుకొనెను. ఒంటరిగా. ప్రియమైన దేవుని విశ్వాసులారా, దావీదు ప్రతిస్పందన ఏ విధంగా ఉంటుందో చూడండి. ఎందుకు దావీదును ఒంటరిగా ఈ అదుల్లాము అనేటటువంటి గృహకు నడిపించి ఉన్నాడు? ఎక్కడ నుంచి వస్తున్నాడు దావీదు అంటే, సౌలు నుంచి ప్రాణాన్ని దక్కించుకోవడానికి ఆయన పారిపోతూ ఉన్నాడు. అగాదు నుంచి, ఫిలిష్తీయుల దేశము నుంచి అక్కడ అదుల్లాం అనేటటువంటి గృహకు దావీదు ఎక్కడ యుద్ధం చేశాడు? ఫిలిష్తీయులతో. గొల్యాతును ఎక్కడ చంపాడు? ఆ రాజ్యంలో నుంచి, ఆ గాతు ప్రాంతంలో నుంచి అక్కడ అదుల్లాం అనేటటువంటి గృహకు వెళ్ళాడు. ఇప్పుడు ఆ గుహలోనికి వెళ్ళినటువంటి దావీదు ఒంటరి వాడయ్యాడు. దేవునికి మొరపెట్టుకుంటూ ఉన్నాడు. అదే ఆయన కీర్తనలను మనం కీర్తన గ్రంథంలో 142 అధ్యాయాన్ని మనం చూస్తూ ఉంటాం. 142 అధ్యాయాన్ని చూస్తే దావీదు చెప్తూ ఉన్నాడు కదా, నా బాధ, నా స్థితి, ఎప్పుడు, ఎందుకు, దుఃఖం, ఇవన్నీ కూడా నాకెందుకు ఇచ్చావు ప్రభువా? నన్ను ఓదార్చువాడు ఎవడునూ లేడు, నా కుడి వైపున ఎవడునూ లేడు. ఈ కీర్తన గ్రంథాన్ని మనం చూస్తూ ఉంటే ఇది దావీదుకు దేవుడు ఇచ్చినటువంటి చక్కనైనటువంటి అనుభవం, ఒంటరితనం. దేవుడు ఎప్పుడు వస్తూ ఉంటాడు అంటే నీ దగ్గరకు ఒంటరిగా ఉన్నప్పుడే. ఎందుకంటే ఒంటరితనంలో ఉంటే ఒక మానవ హస్తము నీ మీద ఉండకూడదు, ఇంకంతే. నువ్వు ఎప్పుడు డిప్రెషన్లోకి వెళుతూ ఉంటావు ఒక్కొక్కసారి, ఎందుకు కష్టాల్లో కృమిలిపోతూ ఉంటావు ఒక్కొక్కసారి, ఎవరితో మాట్లాడటానికి ఇష్టపడవు ఒక్కొక్కసారి. ఎందుకు అంటే మనిషి నుంచి ఆపద ఉంది, ఒక మనిషి నిన్ను మోసం చేశాడు, లేకపోతే నీవు ప్రేమించినటువంటి వ్యక్తి నీ ప్రేమను తిరస్కరించాడు, ఆ ప్రేమను అర్థం చేసుకోలేదు. మన నేటి సమాజంలో చూస్తే ఇది బహుగా కనపడుతూ ఉంటుంది, మన కంట కనపడుతూ ఉంది. ఎప్పుడు వార్తలు చూసినా సరే ప్రేమికులు, లేకపోతే భార్యాభర్తలు, స్నేహితులు, బంధుమిత్రులు అంతా వెడబాటు విడుబాటు. ఎక్కడ చూసినా సరే నీ స్వచ్ఛమైనటువంటి ప్రేమ నీకు ఉన్నట్లయితే నీవు అధైర్యపడ అవసరం లేదు ఏ విషయంలోనైనా. ఎందుకు అంటే ఇక్కడ ఆ ఒంటరితనంలోనికి వెళతావు నీవు. ఎప్పుడైతే నిన్ను ఒక వ్యక్తి తిరస్కరిస్తూ ఉంటాడో,
దాన్ని తట్టుకోలేక నీవు ఒక ఆందోళనలోనికి వెళ్ళిపోతూ ఉంటావు. దావీదు కూడా ఇదే ఎదురైంది. సౌలుకి సహాయం చేశాడు అనేక విధాలుగా. ఇజ్రాయేల్ ప్రజలకు యుద్ధములో గొప్ప ప్రాతినిధ్యం వహించాడు చిన్నవాడైనటువంటి దావీదు. గొల్యాతును చంపటానికి ఎవరు సిద్ధంగా లేకపోతే అనేకమైనటువంటి రోజులు సరిహద్దుల్లో సైన్యంతో విచ్చలవిడిగా మాట్లాడుతున్నటువంటి గొల్యాతు వారి సైన్యాన్ని ఇజ్రాయెల్ ప్రజలు ముందుకు వెళ్ళి వెనక్కి వస్తున్నారు, ముందుకు వెళ్ళి వెనక్కి వస్తూ ఉన్నారు. ఏం చేయాలో తెలియటం లేదు. దావీదు తండ్రి వెళ్ళి నీ అన్నలను చూసిరా ఎలా ఉన్నారో. వెళ్ళాడు, జరుగుతున్నటువంటిది చూశాడు, విన్నాడు. ఫిలిష్తీయులు, గొలియాతు వీళ్ళందరూ కూడా యెహోవా దేవునికి విరుద్ధముగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇది చూశాడు, విన్నాడు దావీదు. రాజు దగ్గరకు వెళ్ళి నేను వాడిని హతం చేస్తా. అందరూ ఆశ్చర్యపోయారు. నేను నా గొర్రెల కోసం సింహాన్ని, ఎలుకబంటులను చంపినటువంటి వాడిని. గొర్రెలను ఏ విధంగా రక్షించుకోవాలో నాకు తెలుసు, నాకు అనుమతిని ఇవ్వంటే వెంటనే దావీదు ఒడిసేలు పట్టుకుని 5 రాళ్లను తీసుకుని మొట్టమొదటి రాయికే గొలియాతును నేలకూల్చాడు. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులు ఎంతగానో సహాయపడ్డాడు. కానీ ఈరోజు దావీదుకే పారిపోయి ఒక అదుల్లాము గుహలో దాచుకోవలసినటువంటి అవసరం వచ్చింది. తలదాచుకోవలసినటువంటి సమయం వచ్చింది. ఒంటరితనం. ఆ గుహలోనికి వెళ్ళాడు. ఆ గుహలోనికి ఏ మానవ శక్తులు కూడా రాలేవు. ఆ గుహలోనికి ఏ మానవ శక్తులు కూడా రాలేవు. ఇంకా ఎందుచేతను అంటే ఇక్కడ దావీదు ఒంటరితనాన్ని దేవుడు ఇచ్చాడు. ఒంటరితనంలోనికి వెళ్ళాలి. అందుకనే నీ జీవితంలో కూడా కష్టాలు వస్తూ ఉంటాయి కదా. నేనెవరు పట్టించుకోవటం లేదనుకుంటావు కదా. నీ యొక్క చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని దేవుడు ఆశీర్వదించట్లేదు అనుకుంటావు కదా. ఆందోళనలోకి వెళ్ళిపోతూ దేవుణ్ణి నిందిస్తూ ఉంటారు కొంతమంది. అయితే దేవుణ్ణి అయితే అసలు పట్టించుకోరు చాలామంది. ఎందుకు అంటే ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, సరైనటువంటి విధముగా శిక్షణ తరగతిని మనం నిర్మించుకోవాలి ఒంటరితనంలోనే. అదుల్లాము గృహలో దావీదు చేసినటువంటిది అదే. యెషయా గ్రంథములు 60వ అధ్యాయంలో 22వ వచనంలో మనం చూసినట్టుగా అల్ప సంఖ్యను అత్యధిక సంఖ్యగాను, ఏమీ లేని ఒంటరితనము, ఎన్నిక లేనటువంటి నీకు గొప్ప ఎన్నిక ఏర్పాటు చేస్తాను అంటే జరగబోతూ ఉంది దావీదు యొక్క జీవితంలో. ఈ ఒంటరితనం అనేటటువంటిది నీ జీవితంలో, నా జీవితంలో అదుల్లాము అనేటటువంటి ఆ యొక్క గుహకు సాంకేతికమే నీ ఒంటరితనం. నీ ఒంటరితనంలోనికి వెళ్ళావు అంటే దేవుడు నీతో మాట్లాడాలని అనిపిస్తుంది. దేవుడు నీకు చేరువలో ఉన్నాడు అని అర్థము. అనుకుంటూ ఉంటావు కదా, ఎవరు నాకు సహాయం చేయటం లేదని. ఒక్కొక్కసారి నీకు మంచివారు సహాయం చేసినా మన తప్పుల చేత వారిని దూరంగా పెడుతూ ఉంటాం. అది వేరే విషయం. అది స్వేచ్ఛ, మనిషికి స్వేచ్ఛ. కానీ ఇక్కడ దావీదుకు ఎందుకు అంటే జనాంగముగా, బలాఢ్యుడైనటువంటి జనాంగముగా తయారు చేయాలనుకున్నాడు యెహోవా దేవుడు. అందుకనే అదుల్లాము గుహకు పంపించి ఒంటరిగా పెట్టి అక్కడ కొన్ని పాఠాలు నేర్చుకున్నాడు దావీదు. కీర్తనలు రాస్తూ ఉన్నాడు. తన బాధను, గోడును దేవునికి విన్నవిస్తూ ఉన్నాడు. అదే మనం కీర్తనలు 142వ అధ్యాయంలో చదువుతూ ఉంటాం. అక్కడ చూడండి, చాలా ఏడుస్తూ ఉంటాడు. ప్రభువా, మానవ సంబంధాలు తెగిపోయాయి. ఇక నాకు ఏ సహాయం రాదు. వారిని చూసే శత్రువుల వలె నా మీద దండయాత్ర చేస్తూ ఉన్నారు. నేను ఎక్కడికి పరిగెట్టాలి? ఇదిగో ఈ గుహలో నువ్వు నాకు సేద తీర్చావు. నీ సన్నిధిలో ఉన్నాను. ఇంకా ఏ మానవ శక్తులు నన్ను కాపాడలేవు నీవు తప్ప అని దేవుణ్ణి ఆశ్రయించాడు దావీదు. కాబట్టి
ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, అందుకని ఒంటరితనంలో ఆ కీర్తనలో రాస్తూ ఉన్నాడు. మీకు సమయం ఉన్నప్పుడు ఆ 142వ కీర్తన అందరూ చదువుకోండి ఒకసారి. నీవు ఆ ఒంటరితనంలోనికి వెళ్ళినప్పుడు అదే కీర్తన చదువు ఒకసారి. నీవు పడుతున్నటువంటి కష్టాల్లో ఉన్నప్పుడు ఆ కీర్తన 142వ కీర్తన చదువు ఒకసారి. దావీదు పడినటువంటి అదుల్లాము గృహలో పడినటువంటి వేదన, నరకయాతన, వెలుగులేనటువంటి సమయము, చీకటిలో ఉన్నటువంటి సమయము, ఎటువంటి సిగ్నల్స్ కూడా ఆ గుహను చేరుకోలేవు. దేవుని సిగ్నల్ తప్ప. మన మనుష్య నుంచి వచ్చే సిగ్నల్స్ ఏమి రావు అక్కడికి. దేవుడు ఆయన అనుకుంటే తప్ప. అందుకనే ఆయన ప్రార్థన చేయగా మరి దావీదు కూడా 1000 మంది కాబోతూ ఉన్నాడా? అల్పసంఖ్యగా ఉన్నటువంటి వారిని అత్యంత శక్తివంతులుగా మారుస్తానంటున్నాడు. బలహీనమైనటువంటి వాడిని ఇప్పుడు దావీదును బలాఢ్యుడిగా చేస్తాననుకుంటున్నాడు దేవుడు. అందుకనే తనకు ఒంటరితనాన్ని ఇచ్చాడు. సౌలు నుంచి తన ప్రాణాన్ని రక్షించుకోవటానికి పరిగెత్తాడు. అషీరు రాజు దగ్గరకు తీసుకుని వెళ్ళాడు. దావీదును పిచ్చివాడిగా నటించాడు. ఈ పిచ్చివాడిని నా దగ్గర తీసుకువచ్చారు, పంపించేయండి అన్నాడు. అషీరు నుంచి మళ్ళీ అక్కడ ఫిలిష్తీయుల దేశం నుంచి గాదు అనేటటువంటి ప్రాంతం నుంచి విడిచిపెట్టి అక్కడ అదుల్లాము అనేటటువంటి గృహలోనికి వెళ్ళి అక్కడ ఏడుస్తున్నాడు, అంగలార్చుస్తూ ఉన్నాడు, మొరపెట్టుచూ ఉన్నాడు. ఏమి అద్భుతమైనటువంటి ప్రార్థన దావీదుదది. దుఃఖభరితమైనటువంటి ప్రార్థన, ఒక దుఃఖ మార్గం అని చెప్పాలి. మనం లతీను భాషలో చూస్తే వియా డొలరోసా, దుఃఖ మార్గము. కొన్ని శతాబ్దాల క్రితం ప్రాచీన సమయాలలో కూడా వే ఆఫ్ ద క్రాస్ని వియా డొలరోసా, దుఃఖ మార్గం అంటారు, శిలువ మార్గాన్ని. ఇక్కడ దావీదుకు అదుల్లాము గుహలో సౌలు నుంచి పారిపోయి ప్రాణాన్ని రక్షించుకునేటటువంటి సమయంలో ఎంత గొప్ప మార్గాన్ని చూపించాడు చూడండి దావీదుకు. ఇట్ బికమ్ ఏ వర్క్ షాప్ ఫర్ డేవిడ్. It became a training period for David in the cave of Adullam. It's a workshop for David. It is a school for David. It is a university for David. It is a college for David. దావీదుకు అది ఒక కళాశాల అయినది. దావీదుకు అది ఒక పాఠశాల అయినది. దావీదుకు అది ఒక పెద్ద విశ్వవిద్యాలయం అయింది. అదుల్లాము అనేటటువంటి గృహ. అందులోనే ఆయన అంగలార్చి ఏడుస్తూ, ఒకవేళ దావీదుకు ఈ ఒంటరితనాన్ని దేవుడు ఇవ్వలేకపోతే, లేకపోతే దావీదు దీన్ని ఒప్పుకోలేకపోతే ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? తాను రాజు అవబోతున్నాడని తెలుసుకుని ఉండేవాడా? లేకపోతే దేవుడు తనను రాజుగా చేయాలని అనుకునేటటువంటి వాడా ఇశ్రాయేలు ప్రజలకు? లేదు. అందుకనే ఆ ఒంటరితనాన్ని దావీదుకు ఇచ్చాడు. ప్రియమైనటువంటి విశ్వాసులారా, మన జీవితంలో కూడా అనుకుంటూ ఉంటాం ఒక్కొక్కసారి, మా వాళ్ళే నన్ను పటాపంచులు చేశారు, అపార్థం చేసుకున్నారు, బంధుమిత్రులే, స్నేహితులే, ప్రేమికులే అనేకమైనటువంటి విధాలుగా విడిచిపెట్టి ఉన్నారు. నేను ఎంతో చేశాను, ఎంతో నమ్మించాడు, నాకన్నా ఒక బెటర్ ఆప్షన్ కనపడితే విడిచిపెట్టి వెళ్ళిపోయింది అని ఎంతోమంది ఒంటరితనంలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు సమాజంలో. నిజమైనటువంటి ప్రేమలు లేవు, నిజమైన స్వచ్ఛమైనటువంటి మనస్సులు లేవు ఈ రోజుల్లో. కానీ అటువంటి మంచి మనస్సు కలిగినటువంటి వారికి దేవుడు ఎప్పుడు చేరువలో ఉంటాడు. ఇదిగో అదుల్లాము గుహలో దేవుడికి సమాధానం ఇస్తూ ఉన్నాడు దావీదుకు. అందుకనే వెంటనే అక్కడ ఎవరు వెళ్ళలేనటువంటి ప్రాంతానికి వెంటనే మనం చూస్తున్నాం కదా దేవుని వాక్యంలో. సమూయేలు మొదటి గ్రంథము 22వ అధ్యాయంలో మనం మొదటి 2 వచనాల్లో చూస్తూ ఉన్నాం. అక్కడకు దేవుడు పంపిస్తూ ఉన్నాడు. ఇదిగో ఇప్పుడు మీరు వెళ్ళండి. తన సోదరులు, బంధువులు ఆయన కలుసుకోవటానికి వచ్చారు. ఎన్ని దినములు ఆయన చీకటిలో ప్రార్థన చేశాడు, దుఃఖముగా ఉన్నాడు, అంగలార్చాడు. మానవ
నేస్తాలతో సంబంధాలను తెంచుకున్నాడు. దేవునితో నీవు చూడాలి అంటే మానవుల మీద ఆధారపడకూడదు మొట్టమొదటిగా. అలాగే మనం చూస్తున్నాం ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఇక్కడ ఈ సంబంధాలలో మనం చూసినట్లయితే దేవుడు సహాయాన్ని పొంది ఉన్నాడు. దేవుడు ఒక గొప్ప వ్యక్తిగా ఈయన్ని చేయాలనుకున్నాడు దావీదును. అందుకనే మనం చూస్తూ ఉన్నాం వాక్యంలో, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినటువంటి విధంగా ఈ గుహ ఒక ఒంటరితనానికి, ఒక చీకటికి, ఒక బాధకు, ఒక దుఃఖానికి, నిన్ను విడిచిపెట్టబడినటువంటి దానికన్నిటికీ కూడా ఈ అదుల్లాము అనేటువంటి గుహ ఒక సాంకేతికముగా ఉన్నది. నీ జీవితంలో, నా జీవితంలో కూడా. నీ గృహంలో వెలుగు రావాలా? అదుల్లాము గుహ వలె చీకటితో నిండిపోయినటువంటి నీ జీవితంలో, నీ క్రైస్తవ కుటుంబంలో, నీ క్రైస్తవ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో దేవుని యొక్క సూర్య కిరణాలు, సూర్య రశ్మి తాకాలా నీ హృదయాన్ని? దావీదు వలె ప్రార్థన చేయి. కీర్తన 142 అధ్యాయాన్ని ప్రార్థన చేయి. రేయింబగళ్ళు ప్రార్థన చేయి. దేవుని సన్నిధిలో గడుపు. అందుకనే దేవుడు చూడండి దావీదును ఎంతగా ఆ ఒంటరితనాన్ని తీసివేసి అక్కడికి దాదాపుగా చాలామంది కూడా దావీదు దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళందరూ అక్కడ వేదనకు లొంగుతూ ఉన్నటువంటి వారు, అలాగే 4 దిక్కుల నుండి కూడా వస్తూ ఉన్నారు అక్కడికి దావీదు దగ్గరికి. దాదాపుగా ఆయన దగ్గర 400 మందిని చేర్చుకునేను. ఆ 400 మందికి కూడా ఆయన నాయకుడు అయ్యాను. ఇప్పుడు చూడండి యెషయా గ్రంథంలో 60వ అధ్యాయంలో 22వ వచనంలో మనం చూసుకున్నటువంటి విధముగా స్వల్ప సంఖ్యను అత్యధిక సంఖ్యగాను, ఎన్నికలైనటువంటి వాడిని జనాంగానికి నాయకుడుగానే నిర్మిస్తానన్నాడు. ఈ ఒంటరితనం చూడండి దావీదు జీవితంలో ఏ విధంగా నెరవేరిందో ఇక్కడ మనం కూడా చూసినట్లయితే మన జీవితాలను కూడా ఆలోచన చేసుకోవాలి. దేవుడు ఏ విధంగా ఆ దావీదును మరలా ఇజ్రాయేల్కు రాజుకు ఎన్నిక చేశాడు అంటే దేవుని మీద ఆధారపడ్డాడు. కనుక ప్రియమైనటువంటి విశ్వాసులారా, నీ ఒంటరితనాన్ని దేవుని మీద పెట్టు, దేవుని మీద భారం వేయి. ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.